బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కుక్కట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురైన చిన్నారిని కాపాడే ప్రయత్నంలో మహిళ మృత్యువాత పడింది. అడ్డగుడ్డలో శ్రీలక్ష్మి అనే 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టుకు విద్యుత్ వైర్లు తగడంతో దాన్ని ముట్టుకున్న చిన్నారి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. చిన్నారి అరుపులు విన బాపనమ్మ అనే మహిళ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. దీంతో విద్యుత్ షాక్ కొట్టి మహిళ అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, చిన్నారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? థ్యాంక్ యూ వరుణ్. విద్యుత్ షాక్ గురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నంలో అయితే ఒక మహిళ అయితే మృత్యువాత పడింది. అయితే ఈ యొక్క ఘటన కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దగ సొసైటీలోని ఎలిక్జెన్స్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా అయితే పనిచేస్తున్న శ్రీను తన భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ రోజు మధ్యాహ్నం శ్రీను బంధువుల అమ్మాయి మహాలక్ష్మి అతని కూతుళ్లను ఆడుకోవడం కోసం అపార్ట్మెంట్ వెనకాల ఉన్న చెట్టు దగ్గరికి అయితే వెళ్ళారు. అయితే ఈ శ్రీలక్ష్మి అమ్మాయికి 5 ఏళ్ళు ఉంటాయి. అయితే ఈ అమ్మాయి చిన్నారి ఆడుకుంటూ చెట్టునైతే పట్టుకోవడంతో అప్పటికే కేబుల్స్ అనేవి ఆ చెట్టుకైతే ఆనుకున్నాయి. అయితే ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. అయితే చిన్నారికి షాక్ అయితే తగింది. అయితే శ్రీలక్ష్మి అరుపులు విని పక్కనే ఉన్న డి గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో నేను అతని భార్య బాపనమ్మ అయితే చిన్నారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో బాపనమ్మ షాక్ గురై అయితే మృతి చెందగా అయితే చిన్నారి అయితే గాయాలపడింది. అయితే స్థానికులు చిన్నారిని చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే పోలీసులు అయితే ఒక సంఘటన స్థలానికి సంబంధించిన కేసు అయితే నమోదు చేసి ఒక దర్యాప్తు అయితే చేపడుతున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.